హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఇప్పటికే 4 వారాలు ముగిస్తూ ఉండగా ఫస్ట్ వారం ఏమో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత శేఖర్ భాష, రీసెంట్ గానే థర్డ్ వారం వచ్చేసి అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు కదా. ఇక అందరూ కూడా 4th వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. మరి నాతో పాటు మీకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా. అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసేయండి. ఇకపోతే 4th వీక్ వచ్చేసి నామినేషన్స్ లో 6 మంది ఉన్నారు. నబీల్, ప్రేరణ, ఆదిత్య ఓం, పృథ్వీ, మణికంఠ అండ్ సోనియా ఉన్నారు కదా. నబీల్ అండ్ ప్రేరణ టాప్ లిస్ట్ లో ఓటింగ్ లో అయితే దూసుకెళ్లిపోయారు. సో వాళ్ళకి ఈ వారం సేవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే మన మోస్ట్లీ తెలుగు ఎలిమినేషన్ అనాలిసిస్ ప్రకారం వచ్చేసి లాస్ట్ లో డేంజర్ బెల్స్ కాస్త ఆదిత్యకి, పృథ్వీకి అండ్ సోనియా మధ్యనే ఉన్నాయన్నమాట. వీళ్ళ ఓటింగ్ లో పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. ఒక రోజేమో ఆదిత్య ఓం గారు డౌన్ లో ఉంటే ఇంకో రోజేమో సోనియా ఉన్నింది. ఆ తర్వాత ఇంకో రోజేమో పృథ్వీ అయితే లిస్ట్ లో ఉన్నాడు. సో ఇక వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరగబోతుంది అనడంలో ఏ మాత్రం డౌటే లేదబ్బా. అండ్ అలానే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు బిగ్ బాస్ వచ్చేసి సోనియాని ఎలిమినేట్ చేస్తే ఎలా ఉంటుంది, లేదా ఎలిమినేట్ చేయకపోతే ఎలా ఉంటుంది, ఈ 2 సినారియోస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇక ఈ బిగ్ బాస్ సోనియాని అస్సలు ఎలిమినేట్ చేయడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సోనియాని ఎలిమినేట్ చేస్తే ఇంట్రెస్టింగ్ గా అస్సలు ఉండదు కదా. ఈ పెద్దోడు చిన్నోడు కాన్సెప్ట్లు, ఈ హగ్గులు, ఈ అన్వాంటెడ్ డ్రామా అంతా ఏమైపోతుంది చెప్పండి. అండ్ ఒకవేళ బిగ్ బాస్ ఇంకొంచెం ముందుగా ఆలోచిస్తే గనక ఎలిమినేట్ కూడా చేసేయచ్చు. ఎందుకో చెప్తాను వినండి. సోనియా ఆల్రెడీ నెగిటివ్ అయిపోయింది, ఇంకా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని బట్టి టీఆర్పీ రేటింగ్ కొంచెమైనా ఎఫెక్ట్ అవుతుంది అని ఆలోచిస్తే మాత్రం ఒక కంటెస్టెంట్ అంత నెగిటివ్ అయ్యే వరకు చూడరు కదా. కానీ ఏం జరుగుతుందో ఏమో, అంత మన బిగ్ బాస్ పెద్దయ్య చేతిలోనే ఉంది. సోనియాని ఎలిమినేట్ చేయాలనుకుంటే చేస్తాడు, లేదంటే ఈ ప్లేస్ లో పక్కాగా ఆదిత్య ఆర్ పృథ్వీ ఉంటారని నా ఒపీనియన్. పృథ్వీని కూడా ఎలాగో అప్పుడే అయితే ఎలిమినేట్ చేయరు, ఎందుకంటే టాస్క్ లలో బాగా ఆడుతున్నాడు అండ్ గొడవలకి బాగా వెళ్తున్నాడు. అండ్ సోనియా, పృథ్వీ ట్రాక్ ఇదంతా కూడా బాగా టీఆర్పీ మ్యాటర్ కాబట్టి అస్సలు పృథ్వీ కూడా ఎలిమినేట్ అవ్వడని నాకు అనిపిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఎలిమినేషన్ ఛాన్సెస్ వచ్చేసి ఆదిత్య ఓం కి ఎక్కువ ఉన్నట్లు ప్రస్తుతానికి సోషల్ మీడియా టాక్ అయితే నడుస్తుంది. మరి మీరేమంటారు? ఆదిత్య, పృథ్వీ, సోనియాలలో ఎవరు డిజర్వింగ్ ఫర్ ఈ వీక్ ఎలిమినేషన్ మీకు అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి.